వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. ఇప్పుడు గ్యాస్ పొట్ట అది లేదా ఫ్యాట్ వల్ల వచ్చిన పొట్ట అది అని ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు మనకి? జనరల్గా గ్యాస్ వల్ల వచ్చిన పొట్ట లైక్ లాస్ట్ 1-2 వీక్స్లోనే జరిగి ఉండాలి ఇదంతా. అంటే ఇమీడియట్ గ్యాస్ అనేది ఇమీడియట్గా వచ్చేది. ఫ్యాట్ అనేది మీరు రెగ్యులర్గా రోజు తింటూ ఉంటే పెరిగేది. రెండో వర్డ్ అండి పొట్ట బెలూన్ మీరు చూస్తే మొత్తం ఉబ్బిపోయి ఉంటుంది. ఫ్యాట్ అనేది ఏంటంటే లోవర్ అంబ్లికస్ కింద నేవల్ కిందే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ఇన్ జనరల్గా అది. నెక్స్ట్ ఒక పేషెంట్ నుంచోబెట్టామనుకోండి తెలిసిపోతుంది బెలూన్ లాగా ఎలా ఉబ్బింది. పొట్ట జారితే ఫ్యాట్ అనే పేషెంట్కి పొట్ట జారిపోయి ఉంటుంది, అంటే కింద అంతా ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. మనం పట్టుకున్నప్పుడు కూడా గ్యాస్ ఉన్నది మనం స్కిన్ సపరేట్గా పట్టుకోలేము యాక్చువల్లీ, ఎందుకంటే అక్కడ ఫ్యాట్ ఏం లేదు. కానీ ఫ్యాట్ ఉన్న పేషెంట్ కానీ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట, ఫ్యాట్ని పట్టుకోవచ్చు. సో ఆ బేసిస్లో చెప్తాం. కరెక్ట్గా చెప్పాలంటే రీసెంట్గా పొట్ట పెరిగింది అంటే గ్యాస్ పొట్ట, లేదు ఆల్రెడీ మనకు కొంచెం హిస్టరీ ఉంది, పొట్ట మెల్లగా పెరుగుతుంది, పైగా కింద పొట్ట ఎక్కువ పెరుగుతుంది. కింద పొట్ట అంటే బొడ్డు కింద ఉన్న ఏరియా ఎక్కువ పెరుగుతుంది అంటే ఫ్యాట్ పొట్ట. ఇంకోటి ఏంటంటే జనరల్గా పొట్ట మాత్రమే రాదండి, బాడీ కూడా పెరుగుతుంది, సిలిండర్ లాగే తయారవుతాం యాక్చువల్గా. ఇప్పుడు గ్యాస్ పొట్టని ఎట్లా తగ్గించుకుంటారు డాక్టర్ గారు? గ్యాస్ పొట్టని జనరల్గా ఫస్ట్ డ్రగ్స్ అండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి కంప్లైంట్ ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే టాబ్లెట్స్ వాడితే అలవాటు అయిపోద్ది కదండి. కొన్ని రోజులు వాడితే తప్పేం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ కంప్లైంట్ ఉంది. కంప్లైంట్ లేకుండా కాదు కదా, ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. అదే టైంలో ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మనం టైం టు టైం చేయాలి. ఈ కొత్తగా కీటో డైట్, ఆ డైట్, ఈ డైట్ అయితే ప్రోటీన్ తినండి, లేకపోతే కార్బ్స్ తినండి, లేకపోతే ఫ్యాట్ తినండి. అసలు కంప్లీట్గా ఆయిల్ తాగండి, కోకోనట్ ఆయిల్ని 100 ml నోట్లో పోసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే పొద్దున్నే లెగంగానే ఇంట్లో ఉన్న కాయగూరలన్నీ టీలో వచ్చేస్తాయి, నిమ్మకాయ, జామకాయ అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు అందులోకి, టీలోకి. కొత్త డైట్స్ ట్రై చేయడానికి. అంటే హనీ లెమన్ వాటర్ బాగా పనిచేస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు మనకి ఒక పేషెంట్ బిర్యానీ బాగా తిన్నాడు, తనకి ఎస్డిటీ వచ్చింది, బాగా పొట్టు అనిపిస్తుంది. మీరు సోడా తాగారు, తాగితే 2 సార్లు గ్యాస్ పైనుంచి వస్తుంది. మనకి ఎలా ఫీలింగ్ అనిపిస్తుంది అంటే అరే తగ్గింది కదా, బాగుంది కదా అనిపిస్తుంది. యాక్చువల్గా అది మన ఫీలింగ్ అనమాట, డ్యామేజే ఎక్కువ చేస్తుంది యాక్చువల్గా అది. సో అవన్నీ టెంపరీ మెజర్స్ మేడం. యాక్చువల్గా హనీ అనేది ఇవన్నీ ఏంటంటే టెంపరీ మెజర్స్. సోడా అనేది తాగకూడదు డాక్టర్ గారు? సోడా అనేది అకేషనల్గా, వెరీ అకేషనల్గా తాగొచ్చు. సోడా కానీ ఈనో కానీ ఇమీడియట్ రిలీఫ్ అయితే ఇస్తుంది, కానీ డ్యామేజ్ కంటిన్యూస్గా చేస్తుంది. బాగా తినేసాక పొట్ట పట్టేసినట్లుగా ఉంటే ఏం చేయాలి మరి? పొట్ట పట్టేసినట్టుగా ఉన్నప్పుడు ఏంటంటే టాబ్లెట్ కానీ సిరప్స్ కానీ వేసుకుంటామని. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే టాబ్లెట్ పనిచేయడానికి ఏమో కొంచెం టైం తీసుకుంటుంది, సిరప్ అయితే పనిచేస్తుంది. సో ఈనో అను నెక్స్ట్ మన సోడా ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ అనిపిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ తీయకూడదు, తాగకూడదు, నో అని చెప్పడానికి కుదరదు యాక్చువల్గా. ఫర్ ఇమీడియట్ రిలీఫ్ ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, ఈనో కానీ సోడా కానీ. బట్ కంటిన్యూస్గా ఈనో ప్యాకెట్లు తాగేస్తాను, సోడాలు తాగేస్తాను, నాకు అదే పనిలో ఉంటానంటే యాక్చువల్గా డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. డాక్టర్ గారు ఇప్పుడు హెవీ ఫుడ్స్ తింటారు, ఇప్పుడు బిర్యానీ తిన్న తర్వాత ఏదైనా ఒక కూల్ డ్రింక్ తీసుకోవడం అనేది చాలా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అంటే అది ఎట్లా చెప్తారండి, అది డ్యామేజ్ చేస్తుందా, మంచి చేస్తుందా, ఎట్లాగా? అది జనరల్గా మనకి స్పైసీ ఫుడ్ అవన్నీ ఉన్నప్పుడు ఒక కార్బోనేటెడ్ డ్రింక్స్, ఎందుకంటే అది మనకి బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది యాక్చువల్గా. సోడాస్ కానీ నెక్స్ట్ కోక్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి బ్రెయిన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో తినేటప్పుడు ఏంటంటే అవి మిక్స్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే కోలా ఇవన్నీ ఏంటంటే ఈవెన్ షుగర్ ఫ్రీ ఉన్నా కూడా, డైట్ అయినా కూడా ఏంటంటే ఎక్కువగా ఈజీలీ అవైలబుల్ షుగర్స్ ఉంటాయి. ఒకటి జనరల్గా అందరూ చెప్పే వర్డ్ ఏంటంటే యాక్చువల్గా బిర్యానీ ఈజ్ ద హెల్దీ ఫుడ్ అని చెప్తాం అప్పుడప్పుడు. ఎందుకు అంటే అందులో వాడే స్పైసెస్ అన్ని కూడా యాంటీ క్యాన్సర్ ఏజెంట్. స్పైసెస్ ఈజ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్, బట్ ఆయిల్ ఈజ్ ఇంపార్టెంట్ అక్కడ. మనం రెగ్యులర్గా ఫ్రెష్ గీ వాడి చేసిన బిర్యానీ ఈజ్ అ హెల్దీ, ఇంట్లో చేసినది, ఎందుకంటే ఏంది. బట్ 99% ఆయిల్ కదా, అందరూ ఫ్యాట్ ఆయిల్ లేనిదే బిర్యానీ టేస్ట్ రాదు, స్ట్రక్చర్ రాదు, ఆ హ్యాండ్ పిక్డ్ అలా రాదు. సో ఫ్యాట్ ఆయిల్ పడిపోతుంది, ఫ్యాట్ ఆయిల్ ఈజ్ డేంజరస్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి అనేది ఓకే, కంటిన్యూస్గా అదే ప్రాసెస్ అంటే డ్రింక్ చేసే అతనికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డ్రింక్తో పాటు అతను చేసే వేరే అనమాట. డైట్ తీసుకోడు, మిగతా స్పైసెస్, స్మోకింగ్ అన్నీ యాడ్ అవుతాయి అనమాట. బిర్యానీలో కూడా సేమ్ కూల్ డ్రింక్స్ యాడ్ చేసేస్తారు, మిగతావన్నీ యాడ్ అవుతూ ఉంటాయి.
నెక్స్ట్ జనరల్గా బిర్యానీ తినడం అనేది బింగ్ ఈటింగ్ లాగా ఉంటుంది యాక్చువల్గా. అంటే ముందు కొంచెం తినకుండా ఉండి సడన్గా బిర్యానీ మీద పడి హై ఈటింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎసిడిటీ రిఫ్లెక్స్ ఎక్కువ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ అండి, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. యాక్చువల్గా అది లేనిదే బిర్యానీ బయట సైడ్ అంత టేస్ట్ ఉంటుంది. అందుకే మీరు అన్ని వాడినా కూడా బయట బిర్యానీ టేస్ట్ ఉంటుంది. అదే వెంటనే ఈ కోలా అలాంటివి తాగడం డేంజరే. ఇట్స్ వెరీ డేంజరస్ అండి. కోలా డ్రింక్స్ అనేది బయట వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకు అంత వాళ్ళు పీజియన్ టైప్ పిగ్ టైప్లో షేప్స్ ఉండేది, సారీ టు సే దట్, బట్ వాళ్ళకంతా యూస్ చేసేది కూల్ డ్రింక్స్ వల్ల కదా. వాళ్ళకి వాటర్ కన్నా కూల్ డ్రింక్సే వెరీ చీప్, సో దే యూజ్ మోర్ కూల్ డ్రింక్స్. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒబిసిటీ వచ్చేస్తుంది యాక్చువల్లీ. దట్ ఈస్ వెరీ డేంజర్. ఇంకొకటి ఏంటంటే కోలా డ్రింక్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో అది మన యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ మన బయటికే కదా తీయాలి, కింద నుంచి రాదు. సో మన బయటికి తీసినప్పుడు ఏమవుతుందంటే దాంతో పాటు యాసిడ్ కూడా పైకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి రెగ్యులర్గా రిఫ్లెక్స్ డిసీజ్ అనేది కామన్ అనమాట. సో కూల్ డ్రింక్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిందేనండి. కూల్ డ్రింక్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా మా కజిన్ ఒకళ్ళు చెప్తారు, యాక్చువల్గా తను ఆల్కహాల్ తీసుకుంటారు, నేను కూల్ డ్రింక్స్ తీసుకుంటా, ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్. సో తను న్యూట్రిషన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసినప్పుడు నా కూల్ డ్రింక్ ఈజ్ మోర్ డేంజర్ దాన్ హిస్ ఆల్కహాల్. యాక్చువల్గా ఆల్కహాల్ కన్నా మోర్ డ్యామేజ్ కూల్ డ్రింక్సే చేస్తాయి. అంటే ఆల్కహాల్ ఈజ్ సేఫ్ అని నేను చెప్పట్లేదు. వెన్ కంపేర్ టు కూల్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్, కూల్ డ్రింక్సే మోర్ డేంజర్. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న పేషెంట్స్కి అసలు పొట్టలో ఎలా డ్యామేజ్ జరుగుతుంది డాక్టర్ గారు? అంటే ఎలాంటి పేషెంట్స్ని చూస్తున్నారు మీరు? జనరల్గా అండి ఇప్పుడు ఆల్కహాల్ ఫస్ట్ థింగ్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఎంత తీసుకోవచ్చు, కార్డియాక్కి హార్ట్ తీసుకోవచ్చా? ఒక డాక్టర్ చెప్పారు హార్ట్ పేషెంట్స్ వాళ్ళు రోజుకు ఒక పెగ్గు తీసుకోవచ్చు అని. ఆల్కహాల్లో మెయిన్ ప్రాబ్లం అవుతుందంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపడం అనేది హ్యూమన్ కంట్రోల్లో ఉండదు. అది యాక్చువల్గా అఫీషియల్గా తాగే వాళ్ళు 10% ఉంటాయండి, 90% వాళ్ళు అన్అఫీషియల్ అంటే ఇంకా అదొక ఉద్యమాల్లాగా చేస్తారు. సో ఒకసారి ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళ కంట్రోల్లో ఉండదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అవాయిడ్ ఆల్కహాల్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకా ఈ రోజుల్లో సోషల్ హ్యాబిట్స్ ఎక్కువ కాబట్టి సేఫ్ లిమిట్ ఎంత, ఫీమేల్లో డిఫరెంట్ ఉంటుందా, మేల్లో డిఫరెంట్ ఉంటుందా? ఫీమేల్లో మేల్ కన్నా హాఫ్ ఈజ్ అ సేఫ్ లిమిట్ అండి. అంటే మేల్ 100 ml అనుకుంటే ఫీమేల్ ఈజ్ 50 ml. ఎందుకంటే ఫీమేల్లో మజిల్ లివర్ యొక్క సైజ్ తక్కువ కాబట్టి. సపోజ్ మేలే తీసుకుందాము, కొంచెం ఆల్కహాల్ తీసుకుంటాడు, అది లివర్లో డైజెస్ట్ అవ్వాలి. ఎలా అవ్వాలి? ఒక ఎంజైమ్స్ వల్ల అవ్వాలి. ఈ మనిషికి ఎంజైమ్స్ ఎంత ఉన్నదే మన చేతుల్లో ఉండదు, మన బాడీ జెనెటిక్స్. అందుకనండి చాలా మంది ఉద్యమాలు చేసిన వాళ్ళు ఏమో లివర్ నార్మల్ ఉంటాయి, అప్పుడప్పుడు తాగే వాళ్ళకి లివర్లు ఖరాబ్ అయిపోయి ఉంటాయి. సో సేఫ్ లిమిట్, బీర్ సేఫా, వైన్ సేఫా, స్కాచ్ అన్ని అట్లా ఏమి ఉండదండి. ఏదైనా ఆల్కహాల్ పర్సంటేజ్ ప్రకారము. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు నాకు జీన్స్ అంత లేవండి, డైజెషన్ ప్రాసెస్ చేసే జీన్స్ లేవు, నాకు కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా కూడా ప్రాబ్లం అయిపోతుంది కొంచెం. ఎందుకంటే నా లివర్ డైజెస్ట్ చేయాలి కదా, కొంచెమైనా నాకు సేఫ్ లిమిట్ నాకు తెలియదు. వి డోంట్ నో అవర్ సేఫ్ లిమిట్. ఎందుకంటే నాకెవరు ఎంజైమ్స్ తీసుకొని ఆల్కహాల్తో మ్యాచ్ చేసి ఎంత చెప్పడానికి లేదు. సో సేఫ్ లిమిట్ అనేది లేదు యాక్చువల్లీ. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయమనే చెప్తాం. ఇంకెట్లా కాదు తీసుకున్నారు ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే లివర్లో డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. అదే డ్యామేజ్ మనకి ఒబీస్ వల్ల కూడా వస్తుంది. అంటే ఈ ఆల్కహాల్ పోయి లివర్కి వెళ్తుంది. ఎందుకంటే డైజెషన్ మొత్తం లివర్లోనే జరగాలి. సో హెపటైటిస్ అని వస్తుంది అనమాట. అంటే లివర్లో ఒక సెల్ డ్యామేజ్ అవుతుంది. లివర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి దానికే అదే రీజనరేట్ అవుతుంది. అంటే ఏంటి? సెల్ఫ్ రీజనరేషన్ అనమాట. అదే టైంలో సెల్ఫ్ డ్యామేజ్ కూడా ఉంటుంది. ఒక్క సెల్ గనక డ్యామేజ్ అయింది అనుకోండి, అది పక్క సెల్ని డ్యామేజ్ చేసేస్తుంది. అందుకే ఒక్కసారి ఫ్యాటీ లివర్ కానీ హెపటైటిస్ కానీ స్టార్ట్ అయింది అనుకోండి, మీరు ఆల్కహాల్ ఆపినా కూడా లివర్ బ్యాక్ సైడ్కి రాదు. ఓకే, సో లివర్లోను ప్యాంక్రియాస్లోను దాని సెల్ అదే డ్యామేజ్ చేసుకుంటుంది. ఎందుకు అంటే దాని రెండిట్లోనూ జ్యూసెస్ ఉంటాయండి. ఇట్స్ అ వెరీ హై కెమికల్ అనమాట. మన ఇండస్ట్రీలో పనిచేసే పిహెచ్లు కూడా పనిచేయవు. ఇండస్ట్రీలో వాడే కెమికల్స్ కూడా వాటి ముందు పనిచేయవు. బైలిరూబిన్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ మన ఇండస్ట్రీ వాళ్ళ పిహెచ్లు కూడా పనిచేయవు అనమాట. సో లివర్ యొక్క స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది అనుకోండి, దాని జ్యూస్ అదే డైజెస్ట్ చేసుకుని మొదలు పెడతారు. సో ఒక్కసారి మొదలు పెట్టిందంటే ట్రిగర్ పాయింట్ అనమాట. అందుకే ఏమవుతుంది అంటే అసలు స్టార్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు స్టార్ట్ చేశారనుకోండి, బీన్ కంట్రోల్ మోడ్. ఎంత తీసుకోవచ్చు అనేది సేఫ్ లిమిట్ లేదు. ఏం తాగొచ్చు, వాటర్తో కలిపితే పర్లేదా, లివర్ చూసుంటుందా,
ఈ మధ్య కొత్తగా తమలపాకులు పెడితే బాగానే ఉంటుందా, ఇవన్నీ ఇవన్నీ జస్ట్ ఊరికే కామెడీగా చెప్పుకోవడానికేనండి అన్ని. ఒకసారి తీసుకుంటే దేవుడి దయ, అంతే. ఏమన్నా అవ్వచ్చు. బాగా తాగిన వాళ్ళకి ఏం కాకపోవచ్చు, ఏమీ తాగని వాళ్ళకి కూడా అన్నీ అవ్వచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.